తెలంగాణ రాజకీయాల్లో విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పవర్ పోగానే డీలా పడిపోయింది. పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుపించుకోలేక చతికిలపడింది. అసెంబ్లీలో 8 సీట్లే తెచ్చుకున్న బీజేపీ 8 మంది ఎంపీలను గెలిపించుకుంది. ఇక రాష్ట్రంలో అధికారం పొందిన హస్తం పార్టీ కూడా 8 ఎంపీ స్థానాలకే పరిమితమైంది. బీజేపీ తన పాత 4 సీట్లు నిలుపుకొని మరో 4 తెచ్చుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో సీఎం రేవంత్ గెలిచిన మల్కాజ్గిరి సీటును బీజేపీకి కోల్పోయింది. పైగా సీఎం సొంత జిల్లాలో ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ వాళ్లే అయినా ఆ ఎంపీ సీటు బీజేపీ తన్నుకుపోయింది. తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సగం మోదం సగం ఖేదం దక్కాయని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి 12 నుంచి 14 స్థానాలు వస్తాయని ఆ పార్టీ అంచనా వేసినా 8తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో 4 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ 8కి పెరగడం విశేషం. ఈ పార్టీకి శాసనసభలో కూడా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీకి ఇది మేలి మలుపు వంటిదే. 2028 శాసనసభ ఎన్నికల్లో గట్టిగా పోటీ చేయడానికి ఈ ఫలితం బీజేపీకి ఉపకరిస్తుంది. బీఆర్ఎస్కు పార్లమెంట్ ఎన్నికలు పూర్తి నిరాశ మిగిల్చాయి. పార్టీకి భవిష్యత్తు మీద ఆశ ఉన్న జనంలో పట్టు సాధించడానికి చాలా శ్రమ పడవలసి ఉంటుంది. కాంగ్రెస్ సంగతి చూస్తే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక జరిగిన తొలి ముఖ్యమైన ఎన్నికలు ఇవి. ఇందులో 10కి పైగా సీట్లు వచ్చి ఉంటే ఆయనకు పార్టీలో మంచి పేరు వచ్చేది. కానీ 8 సీట్లే వచ్చాయి. అయినా పర్వాలేదు, ఎందుకంటే బీజేపీకి కూడా అన్ని సీట్లే వచ్చాయి కనుక. ఒకవేళ బీజేపీకి 1 సీటు ఎక్కువ వచ్చినా కాంగ్రెస్కు కాస్త చికాకే ఎదురయ్యేది. అంతవరకు కాంగ్రెస్కు రేవంత్కు మోదం కలిగించే అంశమే. అయినా ఎమ్మెల్యేల సంఖ్యరీత్యా చూస్తే కాంగ్రెస్కు ఇది కొంత ఇబ్బంది కలిగించే ఫలితంగానే చూడాలి. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్కు 8 సీట్లే రావడం, కేవలం 8 మంది ఎమ్మెల్యేలే ఉన్న బీజేపీకి 8 లోక్సభ సీట్లు రావడం అన్న వ్యాఖ్య సహజంగానే వస్తుంది. రేవంత్కు ఎక్కడ సమస్య వస్తుందంటే ఆయన ప్రాతినిధ్యం వహించిన కొడంగల్ అసెంబ్లీ సీటు ఉన్న మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ నేత డీకే అరుణ విజయం సాధించడం. ఆమెను ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డారు, అయినా ఓడించలేకపోయారు. ఇప్పుడేమో కొంతమంది అసమ్మతివాదులే ఆమెకు సహకరించారని కొందరు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి ఓటమి చెందారు. దీనివల్ల నైతిక ప్రభావం రేవంత్పై కొంత ఉంటుంది. అలాగే గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బీజేపీ నేత ఈటెల రాజేందర్ గెలిచారు. ఇది కూడా ఆయనకు అసంతృప్తి కలిగించే పరిణామమే. ఎందుకంటే ఈ 2 సీట్లను కాంగ్రెస్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అదే టైంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోని నల్లగొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో గెలిచింది. అంటే రేవంత్ కన్నా స్థానికంగా తామే బలవంతులమన్న సంకేతాన్ని వీరిచ్చినట్లయింది. మాజీ మంత్రి కె జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి ఏకంగా రికార్డు స్థాయిలో 5.8 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందడం ఒక సంచలనం. నల్గొండ కాంగ్రెస్కు గట్టి స్థావరమే అయినా ఈ స్థాయిలో గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. భువనగిరిలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ సీఎంకు సన్నిహితుడిగా పేరొందారు. సికింద్రాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ పక్షాన మరోసారి గెలిచి తన సత్తా చాటారు. ఈ నియోజకవర్గంలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు బీఆర్ఎస్ గెలిచిన ఈ ఎన్నికల్లో కిషన్ రెడ్డి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. మల్కాజ్గిరిలో 7 అసెంబ్లీ సీట్లు బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తుంటే బీజేపీ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన ఈటెల రాజేందర్కు అదృష్టం కలిసి వచ్చి ఇప్పుడు ఎంపీ అయ్యారు. బీఆర్ఎస్ బలమంతా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిందన్న అభిప్రాయం కలుగుతుంది. కాంగ్రెస్ను వ్యతిరేకించే బీఆర్ఎస్ నేతలు తమకు ఏదైనా అవసరం వస్తే షెల్టర్గా ఉపయోగపడుతుందన్న భావనతో బీజేపీకి పరోక్షంగా సహకరించి ఉండాలి. లేదా ప్రజల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ల కన్నా బీజేపీ బెటర్ అన్న భావన ఏర్పడి ఉండాలి. కాంగ్రెస్కు మహబూబ్నగర్తో పాటు మల్కాజ్గిరి సీట్లో ఓటమి ఎదురవడం పార్టీలో చర్చ అవుతుంది. ఇప్పటికిప్పుడు రేవంత్ను ఎవరు ఏమి అన్నప్పటికీ కాలం గడిచే కొద్దీ జరిగే పరిణామాల్లో కాంగ్రెస్ నేతలే దెప్పి పొడిచే అవకాశం ఉంటుంది. అందువల్లే బీఆర్ఎస్ తనను బలి చేసుకుని బీజేపీకి సాయపడిందని రేవంత్ వ్యాఖ్యానించారు. అదే టైంలో గెలుపైనా ఓటమైనా తానే బాధ్యత వహిస్తానని అన్నారు. ప్రస్తుతం 38 అసెంబ్లీ సీట్లు ఉన్న బీఆర్ఎస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆశలు వదులుకుంది. అందువల్ల వారు అసలు గెలవలేకపోయారు. వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్ ఏ రకంగా ప్రజలను ప్రభావితం చేయగలుగుతారన్న దానిపై కూడా బీజేపీ విజయావకాశాలు
భవిష్యత్తులో ఉంటాయి. బీజేపీకి ఇంకా పూర్తి స్థాయిలో కేడర్ లేదు. ఈ 4 ఏళ్లలో ఎంతవరకు పెంచుకుంటారో చెప్పలేం. కానీ ఇప్పుడైతే ఒక వేవ్ మాదిరి మెదక్లో గెలిచారు. ఇక్కడ బీజేపీ నేత రఘునందన్ రావు విజయం సాధించారు. ఆయన కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీ అయ్యారు. కేసీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, గజ్వేల్ శాసనసభ నియోజకవర్గాలు ఈ ఎంపీ సీటు పరిధిలోనే ఉన్నప్పటికీ బీజేపీ గెలవడం వారికి కాస్త అప్రతిష్టే అని చెప్పక తప్పదు. కాంగ్రెస్, బీజేపీలకు చెరి సమానంగా సీట్లు రావడం ద్వారా ఈ 2 పార్టీలే భవిష్యత్తు రాజకీయాల్లో మెయిన్ ప్లేయర్లుగా ఉంటాయా అన్న చర్చ జరగవచ్చు. కానీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను అంత తొందరగా డిస్కార్డ్ చేయలేం. ఫినిక్స్ పక్షి మాదిరి మళ్ళీ పైకి లేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేయడం బాగానే ఉంది, కానీ అందుకు చాలా వ్యూహాలు అమలు చేయాల్సి ఉంటుంది. మళ్ళీ జనంలో బీఆర్ఎస్పై విశ్వాసం పెంచుకోగలగాలి. కాంగ్రెస్, బీజేపీల కన్నా తామే బెటర్ అని ప్రజల్లో నమ్మకం కలిగించగలగాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ తన వాగ్దానాలలో మరికొన్నిటినైనా అమలు చేసి ప్రజల్లో పరపతి పెంచుకోకపోతే భవిష్యత్తులో గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు. ఈ 2 పార్టీలకు చెక్ పెట్టడానికి బీజేపీ కాచు కూర్చుని ఉంటుంది.